జై శ్రీమన్నారాయణ. మనం ఈరోజు తిరుప్పావైలో 18వ పాసురం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. உந்து மதகளித்த நோடாத தோல் வளையன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தும் கமஷும் குசலை கடை திறவாய் வந்து எங்கும் கோழி அழைத்தனகான் மாறவி பந்தன் மேல் வல்கால் குயிலினங்கள் கும்பினகான் வந்தார் விரலு முன் வைத்துனன் பேர்பாடா செந்தாமரை கையால் சீரார் வளை ஒழிப்பா వంద తిరవాయి మహిళేలో రెంబావాయ్. మనసుని శ్రమించే ఎనుగుల బలం కలవాడు, శత్రువుల్ని చూసి వెనక్కి జంకని ఉజబలం కలవాడైన నందగోపుని కొడల సువాసాల విదచల్లే కుప్పకల నీలాదేవి తలుపుని తెరవమ్మ. అంతటా కోళ్లు కూస్తున్నాయి. మాధవిల పందిరి మీద కోకిళ్ళనన్నీ గుంపు గుంపుగా పలుమార్లు కూస్తున్నాయి. చేతిలో బంతి కలదాన నీ భావగుణాల్ని కీర్తిద్దామని వచ్చామమ్మా. నువ్వు ఆనందముతో లేచి వచ్చి కలువుల వంటి నీ చేతితో అందమైన గాజులు ధ్వనించేలాగా వచ్చి తలుపు తెరవమ్మ అని పురస్కార భూతురాలైన నీలాదేవిని మేలుకొలుపుతున్నారు ఈ పాత్రంలో గోదాగోష్ఠి. పందార్ విరళి అంటే బంతిని చేతిలో ధరించిన దానా అని. దీనికి స్వాపదేశార్థం ఏమిటి అంటే బంతిని లీలా విభూతి అనగా ప్రకృతితో పోలుస్తారు. రెండిటికీ పోలిక ఏమిటి అంటే బంతి ఎలా అటు ఇటు కదులుతూ ఉంటుందో ప్రకృతి కూడా కాలానుగుణంగా తన ప్రభావాన్ని మార్చుకుంటూ పరిణమిస్తూ ఉంటుంది. నీలాదేవి ఒక చేతిలో బంతిని ఇంకో చేతిలో కృష్ణయ్యని పెడితే ఇద్దరికి ఆజ్ఞ ఇచ్చేది మన నీలాదేవియే. అందుకే వీడిని పురుషకార భూతురాలు అని అంటారు. అంటే పెరుమాళ్ళని ఆశ్రయించాలంటే నీలాదేవిని ఆశ్రయించాల్సిందే. సీరార్ వలై ఒళిప్ప అంటే ఏమిటి అంటే వలై అనగా గాజులు. ఇది చేతికి అందాన్నిస్తాయి. చేతులతో దాసోహం పెట్టుటకు కైంకర్యం చేయుటకు ఉపయోగపడుతుంది. ఈ కైంకర్యాలు చక్కగా చెయ్యాలంటే మిగతా ఆటంకాలు పోయి పారతంత్ర్యం కలగాలి. అంటే ఆచారుడు ఎలా ఇష్టపడితే అలా చెయ్యాలి, కానీ మన చేతులు ఇలాగే ఉంటాయి అని అలాంటి కైంకర్యం చేయకూడదు. అందుకే పారతంత్ర్యముతో దాసోహముతో మనం చేసే కైంకర్యానికి స్వాపదేశార్థం సీరార్ వళై ఒళిప్ప. నీలాదేవి యశోదాదేవి యొక్క సోదరుడైన కుంభుడు. ఈయన భార్య నర్మద, వాళ్ళ కుమార్తెయే నీలాదేవి. ఈవిడికి నప్పిన్నై పిరాట్టి అని ఇంకో తిరునామం. ఈ పాసురం రామానుజాచార్యులకి ఎంతో ఇష్టమైన పాసురం. నీలాదేవిని పందార్ విరళి అని కీర్తించింది గోదాదేవి. నామ సంకీర్తనలో భాగంగా ఉన్మైతునన్ పేర్పాడ అనగా నీలావల్లభాని కీర్తించింది గోదాదేవి. ఈ పాసురం రామానుజాచార్యులు సేవిస్తుంటే వారి ఆచారులైన పెరియనంబి కూతురైన అత్తుల్లాయమ్మ గారు తలుపు తెరిచేసరికి నీలాదేవి వచ్చినట్టు భావన చేసినటువంటి రామానుజాచార్యులు ఈవిడికి ప్రణామాలు సమర్పిస్తే పెరియనంబి వారిని లేపి తిరుప్పావీజీయర్ అని పిలిచారు. ఈనాటి పాశ్రంలో అమ్మని కీర్తించడం చేత తిరునరయూర్ నాచియార్ కోయిల్ని స్మరించుకోవాలి. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తిరోడిగళే శరణం.